శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే అగజాననపద్మార్కం గజాననమహార్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతముపాస్మహే. ఓం గం గణపతయే నమః. ఓం శ్రీమాత్రే నమః. ఓం సూర్యదేవాయ నమో నమః. మా ఆది ఆస్థాలను చూస్తున్నటువంటి మీ అందరికీ, అలాగే విదేశాల్లో కూడా నివసిస్తూ నా వీడియోస్ చూస్తూ నాకు ఫోన్ చేస్తూ ఎంతగానో ప్రోత్సహిస్తున్నటువంటి మీరందరికీ కూడా పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు. ఇప్పుడు మనం ఫిబ్రవరి 1 తారీఖు నుంచి 28 ఫిబ్రవరి 2025 వరకు కూడా ఈ 12 రాశుల వాళ్ళకి ఎలా ఉండబోతోందో ఇప్పుడు తెలుసుకుందామండి. అందులో ముఖ్యంగా రథసప్తమి 4వ తారీఖున వస్తోంది, 4th ఫిబ్రవరి 4. సో ఆ రోజు మన ఆది ఆస్ట్రాలజీ తరఫున చిన్నపాటిగా మంచి బ్రహ్మాండంగా అరుణ పారణము, సూర్య భగవాన్ యొక్క పారణము, సూర్య కవచము, సూర్యాష్టకాలు ఇవన్నీ కూడా మనం మన ఆది ఆస్ట్రాలజీ తరఫున చేస్తున్నాం. మీకు చేయించుకోవాలనుకుంటే తప్పకుండా మీ గోత్రనామాలు, మీ భార్యాభర్తల యొక్క పేర్లు ఇస్తే సరిపోతుందండి. చాలా తక్కువ రుసుముతోటి 1116 తీసుకుంటున్నాము. చాలామందికి అవకాశం ఉంటుంది. కాకపోతే అంటే డైరెక్ట్గా వచ్చి పాల్గొనడానికి వీలుండదు. మన ఇంట్లోనే, మన గృహంలోనే చాలా తక్కువ మందితో చేస్తున్నాము. కానీ తక్కువ మందితో అంటే మన సరిపడే వాళ్ళకి చేస్తున్నాము. అందరికి కూడా వీడియో కూడా మనం పంపిస్తాము. వీడియోలో కూడా మీరు చూడొచ్చు. వీడియో అప్లోడ్ కూడా చేస్తాము. మీరు తప్పకుండా చేయించుకోండి. అంటే సూర్య భగవానుడు నమస్కార ప్రియుడు, ఆరోగ్య ప్రదాత. ఎటువంటి ఉద్యోగాలు రాని వాళ్ళకి కానీ, పెళ్ళిళ్ళకు కాని వాళ్ళకి కానీ, కోర్టు కేసులో ఉన్న వాళ్ళకి కానీ, అడ్మినిస్ట్రేటివ్ కెపాసిటీ అంటే ఉద్యోగంలో బాగా పదోన్నతలు కలగడం కోసం సూర్యభగవాన్ ఆరాధన చాలా బాగా చేయాలి. పైగా రథసప్తమి మంగళవారము వస్తుంది కాబట్టి దాని ముందర షష్ఠి ఉంటుంది. షష్ఠి పూట నేను ఉపవాసం ఉండి మనం మంగళవారం రోజుని మనం రథసప్తమి పూట మనం చేస్తున్నామండి. తప్పకుండా మీరు కూడా మీ పేర్లు పంపించండి. కింద స్క్రోల్ అవుతున్న నంబర్కి మీరు పంపిస్తే నేను మీతో మాట్లాడతాను. మనం ప్రొసీజర్ అన్నీ కూడా మీకు చెప్తాను. వృషభ రాశి వారికి మీరు రాశిలోనే గురుడు ఉండడం వలన, వక్రగతిగా లేకపోవడం వలన చాలా విశేషమైన శుభఫలితాలు ఉంటాయండి. ముఖ్యంగా పుత్రులు కలగవారుగా అవుతారు. శాస్త్రం కూడా బాగా తెలిసిన వారుగా మీరు ఉంటారు. అలాగే ధనయోగము, స్థిరమైన ఆలోచనలు, స్థిరమైన కోరికలు అద్భుతంగా రాణించడం, మీరు ఏమనుకుంటున్నారో ఆ ఫీల్డ్లో బాగా ఉండడం జరుగుతుంది. 12th హౌస్ లార్డ్ కుజుడు 2వ భావంలో ఉన్నాడు. మీ వృషభ రాశి వాళ్ళకి ఫారిన్ యోగము ఫిబ్రవరి నెలలో మీరు వెళ్ళబోతున్నారు అని ఖచ్చితంగా తెలిసిపోతుంది. అలాగే ఎంత ధనం వచ్చినా సరే అంత ధనాన్ని మీరు ఖర్చు పెట్టేస్తూ ఉంటారు. కుటుంబంలో కూడా వృద్ధి తక్కువగా ఉంటుంది. కాకపోతే మీ కుజుడు 2వ భావంలో ఉండడం వల్ల ఫైనాన్షియల్గా సౌండ్గా ఉన్నా కొద్దిగా లేటుగా ధనం రావడానికి అవకాశాలు ఉంటాయి. చదువులో మీకు ఆటంకాలు ఏర్పడడానికే అవకాశం ఉంది. విద్యార్థులకి చదువుల విషయంలో విద్యార్థులకి మాత్రము 4th భావం చూసుకుంటే 4th హౌస్ లార్డ్ దశమంలో ఉన్నాడు. 4th హౌస్ లార్డ్ దశమంలో ఉన్నా కూడా ఫారిన్ యోగం. అలా ఉన్నా అంటే ఉన్నతమైన విద్య రీత్యా మీరు విదేశాలు వెళ్ళడానికే ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. మీ మాతృప్రేమ చాలా అద్భుతంగా ఉంటుందండి మీకు. అంతేకాకుండా మీకు వాహనాలు, గృహయోగాలు ఇవి కలగడానికే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. పంచమ స్థానంలో కేతువుకి గురుదృష్టి, పర్ఫెక్ట్గా గురుదృష్టి ఉంది. అంటే ముఖ్యంగా పంచమ స్థానంలో కేతు ఉన్నాడంటే కొద్దిగా ఆలస్యంగా పిల్లలు పుట్టడము, ముందర ముఖ్యంగా ఆడపిల్లలు పుట్టడానికి, లక్ష్మీ మీ ఇంట్లో పుట్టడానికి అవకాశాలు ఉంటాయి. తర్వాత ఒక 2-3 సంవత్సరాల తర్వాత అబ్బాయి పుట్టడానికి, పుత్రులు పుట్టడానికి అవకాశాలు ఉంటాయి. కానీ గురుదృష్టి కూడా ఉంది కాబట్టి ముందర అబ్బాయి పుట్టడానికి, అంటే ఎవరు పుట్టినా పుత్రిక సంతాన యోగం కలుగుతుంది మీకు. అలాగే సాహిత్య రంగంలో ఉన్న వాళ్ళకి మంచి అభివృద్ధి ఉంటుందండి. వాళ్ళకి ఎక్కడ వెనక్కి తిరిగి చూడరు. వాళ్ళ యొక్క టాలెంట్ వలన ఇప్పుడు ధన సంపాదన బాగుంటుంది. ముఖ్యంగా మీరు సినిమా రంగంలో ఉన్న వాళ్ళకి, సంగీతము, సాహిత్యం ఉంటాం కదా, వాళ్ళందరూ కూడా మంచి అవకాశాలు బాగా ఉంటాయి. కేతు ఉండడం వలన స్పెక్యులేషన్, స్టాక్ మార్కెట్లో ఉంటారు చాలామంది. స్టాక్ మార్కెట్లో ఉన్న వాళ్ళకి కూడా కలిసి వచ్చే అంశమనే చెప్పవచ్చు. అలాగే 7వ స్థానాన్ని గురుడు చూడడం వలన ఇంతకుముందు మీకు వచ్చినటువంటి వివాహాలు సంబంధించిన ప్రాబ్లమ్స్ ఏమైనా వచ్చినా, వివాహాల దగ్గరకు వచ్చి ఆగిపోయినా, కొన్ని సంబంధాలు వచ్చి ఆగిపోయినా కూడా ఇప్పుడు గురుదృష్టి వలన పర్ఫెక్ట్గా మీకు దగ్గరకు వచ్చిన సంబంధాలు సెటిల్ అయిపోతాయి. పైగా మీరు ఈ నెలలో కూడా వివాహాది వేడుకలు చేయడానికే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. కొత్త బిజినెస్లు స్టార్ట్ చేసి ఆ బిజినెస్లో కూడా మీకు బాగా రాణించడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయండి. ఎప్పుడు కూడా మీకు అనారోగ్య సమస్యలు దగ్గర రావు. ఎప్పుడు మీకు బాగుంటారు.
పెద్దల యొక్క ఆస్తిపాస్తులు కలిసి రావడానికి అవకాశం ఉంది. భాగ్యస్థానంలో రవి బుధులు ఉన్నారు, చాలా గ్రేట్ అనండి. 11, 12, 12th వరకు భాగ్యంలో ఉంటారు. అంటే మీ ఉన్నతమైన చదువు రీత్యా విదేశాలకు వెళ్ళడానికి అవకాశం ఉంది. భాగ్యంలో రవి ఉన్న తండ్రి గారికి ఆర్థిక పరిస్థితి చాలా బాగుంటుంది. మీరు బహుశా ఈ భాగ్యాల స్థానంలో రవి బుధులు ఉన్నారంటే గంగా స్నానం చేస్తాము, దశమంలో రవి ఉన్నారంటే గంగా స్నానం చేస్తూ ఉంటాం కదా. అలాగే మీరు భాగ్యంలో రవి బుధుల వలన, అలాగే దశమ స్థానంలో 11వ తారీఖు నుంచి రవి బుధుల వలన కూడా మీరు గంగా స్నానం చేయబోతున్నారు. గంగా స్నానం కానీ, లేకపోతే గంగా అంటే మనం చేస్తున్నాం కదా, ఇప్పుడు కుంభమేళా ఉంది కదా, కుంభమేళా కార్యక్రమం రవి బుధులు బ్రహ్మాండంగా ఉండడం వల్లనే మీరు కుంభమేళలో వెళ్ళడం వలన, అయితే గంగా స్నానం, త్రివేణి సంగమ స్నానం, ఇవన్నీ కూడా మీకు అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. రవి బుధుల వల్ల భాగ్యస్థానంలో ఉన్నారు కాబట్టి భాగ్య వృద్ధి అవుతుంటుంది, అంటే మీ అదృష్టం తోడవుతూ ఉంటుంది. విదేశాలు వెళ్ళడానికే ఎక్కువ అవకాశాలు మీకు ఉంటాయి. దశమంలో శని, దశమంలో రవి, ఈ 13వ తారీఖు నుంచి రవి బుధులు కూడా దశమస్థానంలోకి వెళ్తున్నారు. దశమస్థానంలో రవి బుధులు వెళ్ళడం ఒక విధంగా గొప్ప అదృష్టం అండి. అంటే రవి బుధులు దశమంలో ఉన్నారంటే వాళ్ళు డాక్టర్స్ వృత్తిలో బాగా రాణిస్తారు అని శాస్త్రం. అంటే 10th హౌస్లో రవి బుధులు ఉన్నా అది కూడా కుంభరాశి అయి ఉండాలి. మేషరాశిలో రవి బుధులు ఉన్నా, కర్కాటకంలో రవి బుధులు ఉన్నా, అంటే జనరల్గా ఇలా చెప్తూ ఉంటాం మనం. దశమంలో రవి బుధులు ఉన్నారు కాబట్టి వాళ్ళకి ఎక్కువగా చాలామంది డాక్టర్స్ వృత్తిలో ఉన్న వాళ్ళకి చాలా పవర్ఫుల్గా బాగుంటారు. అసలు ముఖ్యంగా మేము చెప్పాలంటే రవి శనులు కాంబినేషన్ అంటే రవి శనుల వలన రవి దిగ్బలుడు కదా, శని గంగా స్నానం చేయించడానికి ముఖ్య అవకాశం దశమంలో శని. ఇప్పుడు చాలామంది గంగా స్నానం చేస్తున్నారంటే, త్రివేణి సంగమంలో స్నానం చేస్తున్నారంటే దశమంలో ఉన్న శని ప్రభావమే వృషభ రాశి వాళ్ళకి. అలాగే శని రవి శని ఉన్నారంటే పొలిటికల్ రంగంలో కూడా విశేషమైన ప్రతిభ ఉంటుందండి. మీకు గవర్నమెంట్ ఆర్గనైజేషన్లో బాగా రాణిస్తారు మీరు. మీకు ఆడవాళ్ళకి చెప్తున్నానండి, గవర్నమెంట్ ఉద్యోగస్తులకి, ఉద్యోగాల కోసం ట్రై చేసే వాళ్ళకి, జాబ్స్ కోసం ట్రై చేసే వాళ్ళకి చాలా బాగుంటుంది. అంటే వాళ్ళకి జాబులు రావడానికి అవకాశం ఉంది. ఆల్రెడీ గవర్నమెంట్ జాబుల్లో పనిచేస్తున్న వాళ్ళకి చక్కటి అవకాశాలు, జాబ్లో ప్రమోషన్స్ రావడానికి అవకాశం ఉంది. ముఖ్యంగా రవి బుధుల కాంబినేషన్ ఏంటంటే జనరల్గా ఫైనాన్స్ అండ్ అకౌంట్స్ సంబంధించిన వృత్తుల్లో వాళ్ళు బాగా రాణిస్తారు. డాక్టర్స్ గాను, అలాగే ప్రొఫెసర్స్ గాను, లాయర్స్ ఉంటారు సార్, అడ్వకేట్స్, వాళ్ళకు కూడా దశమంలో రవి ఉండి శనితో కలిసి ఉన్నారంటే వాళ్ళకి వాదనలో చాలా బాగుంటుంది. అసలు రవి దశమంలో ఉన్నాడంటేనే మంచి కుమారులు, దృఢగాత్రము, మంచి యోగము, ప్రపంచ ప్రఖ్యాతి పొందడము, ఇవన్నీ ప్రపంచ ప్రఖ్యాత వ్యక్తిగా మీరు బాగా చలామణి అవుతుంటారు. దశమ శని దృఢగాత్రం కూడా బాగా ఉంటుందండి. గంగా స్నానం చేయించడము, అలాగే అనేక విధాలుగా మీకు తోడ్పడము చాలా బాగుంటుంది. ఎక్స్ట్రాడినరీ, చాలా బాగుంది. వృషభ రాశి వాళ్ళకి చాలా అసలు తీసేయడం అవకాశం లేదని చాలా బాగుంది. పైగా శుక్ర రాహువులు దశమంలో ఉన్నారు, లాభస్థానంలో ఉన్నారు. శుక్ర రాహువులు ఉన్నారంటే జనరల్గా మీరు తోబుట్టువుల నుంచి విశేష స్పందన మీకు రావడానికి అవకాశం ఉంది. అంతేకాకుండా శుక్ర రాహుల వలన వ్యాపారంలో బాగా డెవలప్ అవడము, అది కూడా సినిమా రంగంలో వ్యాపారంలో బాగా డెవలప్ అవడము ఉంటాయి. శుక్ర రాహులకు సంబంధించిన మీరు వృషభరాజే కాబట్టి సినిమా రంగంలో ఉన్న వాళ్ళకి ప్రాఫిట్స్ రావడము, టెలివిజన్ రంగంలో ఉన్న వాళ్ళకి మీరు ఏ వ్యాపారం చేస్తే ఆ వ్యాపారంలో బాగా డెవలప్ అవ్వడం జరుగుతుంది. లాభస్థానంలో రాహు ఫ్లైట్స్ ఎక్కించడం, ఫ్లైట్లో తిప్పడము, మీ విదేశ పర్యటన ఉండడము, ఇవన్నీ జరుగుతాయండి రాహు. అలాగే శుక్ర రాహువుల కాంబినేషన్ ఉన్నారంటే మీ తోబుట్టువులకు సహకారం అలా ఉండడము, అలాగే మీరు చెప్పవలసిన విషయాలు బయటికి చెప్పలేకపోవడం, ప్రేమ వ్యవహారాలు, కొన్ని విషయాలు వాటంతట అవే మీకు వివాహ శుభకార్యాలు వాటంతట అవే కలిసి రావడము, ఇవి చాలా బాగున్నాయి. భాగ్య, రాజ్య, లాభస్థానాలు 9వ భావం, 10వ భావం, 11వ భావం ఎక్స్ట్రాడినరీ, చాలా బాగున్నాయి. కాబట్టి మీరు భయపడాల్సిన అవసరం లేదు, చాలా అద్భుతమైన ఫలితాలు మీకు ఉంటాయి. ముఖ్యంగా మీరు పూజించవలసిన దేవుడు సూర్యనారాయణుడు, సూర్యభగవాన్ ఆరాధన చేయండి. ముఖ్యంగా మనం ఈ నెలలోనే, అంటే ఈ నెలలోనే ఫిబ్రవరి నెలలో 4వ తారీఖుని రథసప్తమి వస్తుంది, మంగళవారం సప్తమి. ఆ రోజు ఈ ఆది అష్టాదశి తరపున మనం సూర్య నమస్కారాలు, అరుణ పారణ, అలాగే ఆదిత్య కవచం, ఆదిత్య పారాయణం ఇవన్నీ జరగబోతున్నాయి, మన ఇంట్లో జరుగుతున్నాయి. సో మీకు కావాలంటే మీ గోత్రనామాలు, మీ పేర్లు ఇవ్వండి. చాలా తక్కువ రుసుము, 1016లో ఉంటుంది. మీరు నా కింద నెంబర్కి ఫోన్ చేయండి. చేస్తే మేము పర్సనల్గా రావడానికి కుదరదు, మనం షూట్ చేస్తాము. ఇక్కడ ఉన్న వాళ్ళు సరిపోతారు, చాలామంది ఉన్నారు. సో షూట్ చేసి మీకు పంపిస్తాము. వీడియోలన్నీ మీకు కనిపిస్తే వీడియోలో మనకి యూట్యూబ్లో అప్లోడ్ చేస్తాము. ఆది అష్టాదశి అంటే ట్రస్ట్, నమ్మకం. సో మీరు నమ్మకం ఉంచండి, ఖచ్చితంగా మీకు మంచి ఫలితాలు ఈ సూర్యభగవాన్ ఆరాధన చేయడం వల్ల మీకు కలుగుతాయి.